సో అది మా కాలనీలో గణపతి నిమజ్జనోత్సవపు కార్యక్రమం జరుగుతూ ఉంది. మట్టి గణపతి. సో ఏ నది సాగరాన్ని ఎంచుకోలేదు, ఇంటి దగ్గరనే ఒక పెద్ద బోగానిలో నీళ్లు నింపి ఇక్కడే ఇంటి ముందరనే నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నిమజ్జన ఉత్సవపు కార్యక్రమం స్ఫూర్తి గణేష్ పండగ స్ఫూర్తి 11 రోజుల క్రితం వచ్చినాడు, ఈరోజు వెళ్ళిపోయినాడు అంటే పర్మనెంటా కాదు. గణేశుడు వెళ్ళిపోయినా మళ్ళీ ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. సో దీన్ని మనం బిజినెస్కు తీసుకోవాల్సిన స్ఫూర్తిదాయక సందేశం ఏమి అంటే అప్ డౌన్. 11 రోజుల క్రితం వచ్చినాడు, చాలా తీవ్ర పతాక స్థాయిలో పూజలు అందుకున్నాడు, అంతే స్థాయిలో ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాడు. బట్టల బిజినెస్లో కూడా, బట్టల బిజినెసే కాదనివ్వండి, ఏ బిజినెస్లోనైనా కూడా అప్ డౌన్ అనేది సహజంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు సేల్ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కప్పుడు సేల్ అవుతా లేకుండా ఉంటాయి. కానీ బిజినెస్ మాత్రం నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంది. కావాల్సిందంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కావాలి, మెంటల్ స్టెబిలిటీ అనేది కావాలి, స్థిరత్వంగా ఉండాలి. అంటే అర్థం అప్ సేల్స్ అప్లో వెళ్ళినప్పుడు అహంకారానికి పోకోకుండా, డౌన్లో పోయినప్పుడు దిగులు చెందకోకుండా మెంటల్ స్టెబిలిటీతో బిజినెస్ సాధిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో మరి ఈరోజు వినాయక నిమజ్జనోత్సవపు శుభాకాంక్షలు సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా ఆ గణపయ్యను మన జీవితంలో ఏదైనా విఘ్నాలు వస్తే విఘ్నాలు రాకుండా చూడు దేవుడా అని కాకోకుండా ఎంతటి విఘ్నం వచ్చినా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని, అదేవిధంగా అష్టైశ్వర్యాలు మీకు నాకు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ, మినాగ్ సూరత్ నుంచి నమస్తే.